హలో గాయ్స్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ విజయవాడ కంబైన్డ్ పారామెడికల్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ అనమాట. జనవరి 2020 సో డిఎంఎల్టీ వాళ్ళకి పారామెడికల్ వాళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇది వచ్చింది. పేపర్ 1 వచ్చి మనకి పెథాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్లో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ 12 క్వశ్చన్స్ ఉంటాయి. 12 క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయాలి అంతే అనమాట. మళ్ళీ వేరే రోమన్ అంటూ ఏముండదు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ క్వశ్చన్, డ్రా ఎనీ డయాగ్రామ్ ఆఫ్ యూరినరీ సిస్టమ్. సో అనాటమీ ఫిజియాలజీకి సంబంధించిన బేసిక్స్ డిఎంఎల్టీలో చెప్తారు అండ్ పారామెడికల్ వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి యూరినరీ సిస్టమ్ యొక్క నీట్ డయాగ్రామ్ వేసి ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టిష్యూ ప్రాసెసింగ్ గురించి, ఎంబెడింగ్ గురించి డీటెయిల్గా రాయమన్నారు. ఇది హిస్టోపెథాలజీకి రిలేటెడ్. టిష్యూ ప్రాసెసింగ్ స్టెప్స్ అయితే రాసేసి ఎంబెడింగ్ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసర్ ఉంటుంది అని మీరు రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదనమాట. ఓకే, ఒక్క పాయింట్, నవ్-ఏ-డేస్ మనము ఈ ఆటోమేటిక్ టిష్యూ ప్రాసెసింగ్ యూజ్ చేస్తున్నాం అని రాస్తే మంచిదే అనమాట. నెంబర్ 3 వచ్చి సెల్యులార్ అడాప్టేషన్స్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే హైపర్ప్లాషియా అని, హైపర్ట్రోఫీ అని, అట్రోఫీ అని, మెటాప్లాషియా అని ఈ 4 సెల్యులార్ అడాప్టేషన్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయన్నమాట. వాటి గురించి ఈచ్ ఎగ్జాంపుల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ ఏఈసి, అబ్జల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ అంటే ఏమి, దాని ప్రిన్సిపల్, ప్రొసీజర్, క్లినికల్ సిగ్నిఫికెన్స్ రాయాల్సి ఉంటుంది, ఎందుకు చేస్తాము అనేది. నెక్స్ట్ హెచ్ఎన్ఈ స్టెయినింగ్ గురించి ప్రిన్సిపల్, ప్రొసీజర్. సో ఇది ఆల్రెడీ నేను లైవ్లో డిస్కస్ చేశాను హెచ్ఎన్ఈ స్టెయినింగ్ గురించి. అది వీడియో ఒకసారి చూసి మీరు ఏ నోట్స్ పాటించినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏ టెక్స్ట్ బుక్ చూడండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మైటోకాండ్రియా అని అడిగారు. స్ట్రక్చర్ ఆఫ్ సెల్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మైటోకాండ్రియా గురించి కూడా చెప్పాను. ఇది లైవ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ ఎట్లా చేస్తాం, ఇది విడివిడిగా వీడియోలు చేసినాను. బ్లడ్ గ్రూపింగ్ పైన అండ్ క్రాస్ మ్యాచింగ్ ఎట్లా చేస్తాము అని ఒకసారి ఆ వీడియోస్ చూడండి. స్పెషల్ స్టెయిన్స్ పెథాలజీలో ఏమి యూస్ చేస్తారు, దాని తర్వాత పిఏఎస్ స్టెయినింగ్ గురించి ప్రొసీజర్ అడిగారనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చి పీసీవీ అండ్ ఇట్స్ యూజెస్. ఈ వీడియో ఆల్రెడీ చేశాను, అది కూడా చూడండి. ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ గురించి, అది ఎందుకు చేస్తారు, యూజెస్. యూరినరీ సెడిమెంట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, యూరిన్ మైక్రోస్కోపీ ఏ విధంగా చూస్తాము అని డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఇది కూడా నేను మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్, రొటీన్ అనాలిసిస్ ఆఫ్ యూరిన్ అని అడిగిన సేమ్ అనమాట క్వశ్చన్. ఓకే, ఇది ఆల్రెడీ వీడియో చేసిన, చూడండి. ల్యాబొరేటరీ సేఫ్టీ మెజర్స్, దీనిపైన కూడా వీడియో ఫస్ట్లో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, రోమనోస్కై స్టెయిన్స్ అనమాట. పెరిఫరల్ బ్లడ్ స్మియర్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, స్మియర్ని ఏ విధంగా స్టెయినింగ్ చేస్తాము అనేది ప్రొసీజర్స్ మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశాను అని కొన్ని చెప్పానో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో దట్స్ ఆల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి.